వాళ్ళ ఇంటికైతే మనం రావడం జరిగింది. నిన్న ఇంటి డోర్లను కూడా ధ్వంసం చేసినటువంటి సందర్భాలు ఒకసారి చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో డోర్ను పగలగొట్టి లోపలికి వచ్చేటువంటి ప్రయత్నాలు చేశారు. ఒకసారి గిరిధర్ను చూసుకుంటే ఆయన గతంలో నరేంద్ర మోడీతో కావచ్చు, ఇంకా అనేక మందితో ఉన్నటువంటి సందర్భాలు కూడా చూసుకోవచ్చు. ఆ ఇంటిపైన నిజంగానే మాట్లాడనీకి వచ్చిరా ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే. ఎట్లుందన్న? పర్లేదు. ఓకేనా, నిన్ననే ఆల్రెడీ మనం ఇంటర్వ్యూ చేసిన తర్వాత కూడా నైట్ దాడి జరగడం బాధాకరం. ఏదేమైనప్పటికీ మహిళలు మాట్లాడనీకి వచ్చినామని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. మాట్లాడనీకి వచ్చిన మహిళల పైన మీరు దాడి చేసిరని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవం మీద అన్న, మాట్లాడినకు వచ్చిన వాళ్ళు 10 గంటలకు వస్తారా అని, మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు 80 నుంచి 100 150 మంది వస్తారా అని, మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు దర్వాజాలు అన్నీ ఇరగొడతారా అని, మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు చెప్పులు దండ వేసుకొని వస్తారా అని. ఓకే, అంటే ప్రీ ప్లానెడ్గా వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ దాడి చేద్దామని వచ్చిండ్రు, దాడి చేసిండ్రు, పోయిండ్రు. నన్ను చూడంగానే ఎన్నలేని ఒక రాక్షసానందం పొందిండ్రు, పోయిండ్రు. ఇది మళ్ళీ మాట్లాడిన వాళ్ళు ఎట్లా చేస్తారండి? ఇది కాదు కదా. సో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పానండి అట్లా. ఓకేనా, ఆల్రెడీ ఆఫీస్ మీద దాడి అయిపోయింది. ఇది డెస్క్టాప్లో వాళ్ళకి కావాల్సిన మానిటర్లు ఎత్తుకోయే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంటి మీదకి వచ్చింది. ఇప్పటివరకు కూడా ఎవరిని కూడా నువ్వు డైరెక్ట్ నిందించినటువంటి సందర్భం లేదు. ఈ దాడిని ఎట్లా చూసుకుంటారు? మీరే అంటున్నారు నేను డైరెక్ట్గా ఎవరిని అనలే, మళ్ళీ వాళ్ళే అంటున్నారు నేను ఎవరినో దూషించినా అని. సాక్ష్యాలు పెట్టాలి కదా, మాట్లాడాలి కదా. బ్లాక్మెయిలర్లు అంటే మళ్ళీ సాక్ష్యాలు పెట్టాలి కదా. అట్లీస్ట్ నువ్వు కొన్ని 2-3 ఎవిడెన్సులు పెడితే కదా మనం ఏదైనా మాట్లాడతాం. ఏది పెట్టకుండా నువ్వు దాన్ని గిరీష్ మాట్లాడతానంటే ఎట్లా? అవి పిల్లకా కబుర్లు. నేను చెప్పినా కదా, నేను ఇంతకుముందు కూడా మీకు ఒక మాట చెప్పిన, ఈ పోస్టర్ ఇవన్నీ నడవయి అట్లా. ఓకే, ఫైనల్గా అన్న కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిర్రు రాత్రి. ఎట్లా ఇది పోలీసులు కూడా ఎట్లా రెస్పాండ్ అవుతూ ఉన్నారు? రాత్రి దాదాపు 1-2 గంటల వరకు పోలీసులు రాలేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఎట్లా పోలీస్ వ్యవస్థకి ఏం చెప్పదలుచుకున్నారు? పోలీస్ సపోర్ట్ అబ్సల్యూట్లీ జీరో, అబ్సల్యూట్లీ జీరో. 100కి ఫోన్ చేస్తే అదొక 10 నిమిషాల సేపు సావగొట్టింది. దాని తర్వాత నేను మాదాపూర్లో జరిగిన ఘటన ఉంది కాబట్టి ఆ ఎస్ఐతో నంబర్ అడుక్కొని ఫోన్ చేసిన. సిఐ గారు కనీసం 2-3 సార్లు ఫోన్ ఎత్తలే, తర్వాత ఫోన్ ఎత్తిండ్రు. ఇట్లా అయింది, ఒక 20-30-40 మంది వచ్చి మా ఇంటి మీద దాడి చేస్తున్నారు అని అంటే అసలు సంఘటన ఏంది అని అడుగుతారు. అక్కడ జాడై ప్రాణం పోతుంది కదా, ఫస్ట్ ఇమీడియట్గా యాక్షన్ కావాలి కదా. సరే వచ్చిండ్రు పోలీసు వాళ్ళు, మన కనీసం ఒక 20 మినిట్స్ తర్వాత 25 మినిట్స్ తర్వాత వచ్చిండ్రు. ఇద్దరే వచ్చిండ్రు. ఈ మాబ్ మొత్తము 30 నుంచి 40 మంది ఉన్నారు. పోలీసు వాళ్ళనే ఒక మామూలుగా కొట్టలేగాలి. ఆ పోలీసు వాళ్ళకు ఒక ఆయనకు కాలు బెనికిందో మళ్ళీ కాలు ఇరిగిందో ఎమ్మెల్సీ రిపోర్ట్ మీరే చూడాలి ఇక పోలీస్ స్టేషన్లో. పోలీసు వాళ్ళనే ఇంత కొట్టిన వాళ్ళని, పోలీసు వాళ్ళని డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్లను కొట్టిన వాళ్ళని వాళ్ళు మాట్లాడడానికి వచ్చినానంటే ఎట్లుంటుందన్న మీరు చెప్పారు? మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు పోలీసు వాళ్ళతో కూడా కయ్యం పెట్టుకుంటారు. మళ్ళీ ఆధారాలు అడిగి ప్రశ్నించేటోళ్ళు. అందులో మా అమ్మ ఒక మాట అన్నది, నా కొడుకుని పిలిపిస్తా, అందరినీ పిలిపిస్తా, కుసబెట్టి మాట్లాడిపిస్తా, ఆడేమన్నా తప్పు మాట్లాడితే నేనే చెప్పుతోని కొడతాను అన్నది. మళ్ళా నువ్వు నిలబడేది ఉండే కదా ఆ మాట మీద. నేను వచ్చి కూర్చుంటుండే కదా, ఇప్పుడు మీతో మాట్లాడతలేనా, మీకు సమాధానం చెప్తలేనా? మళ్ళీ అన్న కొంతమంది మహిళలు ఏమంటా ఉన్నారంటే మా కాపురంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు గిరీష్ అని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవేనా? ఇక మీరు కర్పూరం అయితే కర్పూర వాసన వస్తుంది. మీ కాపురంలో మేమెందుకు చిచ్చు పెడతాం? మాకేం పని పట్టదంటే చిచ్చు పెట్టడానికి. నేను ఏదన్నా మహిళ పేరు తీసుకున్నానా? తీసుకోలే కదా, ఎక్కడ తీసుకోలే. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను తీసుకోలే. మహిళల పట్ల నేను ఇప్పటిదాకా అసభ్యంగా మాట్లాడలే. అట్లాంటి దాఖలాలే గిరీష్ దారమోని దగ్గర లేవు. చూపెట్టరు నాకు. ఒక్క కేసు అన్న నా మీద ఉన్నది అట్లాంటిది ఏదన్నా ఇప్పటిదాకా లేదు కదా. మళ్ళీ నువ్వు ఆధారాలు చూపెట్టు, కేసు దూరం మాట, నువ్వు ఆధారాలు చూపెట్టు. ఇగో నువ్వు వీడు అసభ్యంగా మాట్లాడినావని నేనే వచ్చి క్షమాపణ చెప్తాను మీడియాకు. కంప్లీట్గా మా వీడియోలన్నీ ఉంటాయి కదా, మీరు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు కదా. సో మీరు చూడండి ఒకసారి. పోలీసులు వాళ్ళపైన కేసు ఏమైనా నమోదు చేసిరా? ఇప్పటిదాకానైతే లేదు. ఇప్పుడే నాకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రండి, ఎఫ్ఐఆర్ ఇస్తున్నామని చెప్పిండ్రు, పోతా. ఓకే, వాళ్ళ అమ్మతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వచ్చినటువంటి మహిళలతో ఏదైనా ఉంటే మా కొడుకును పిలిపిస్తా అని చెప్పినటువంటి సందర్భాలు. ఇది బెడ్రూమ్ డోర్ కూడా వలగొట్టిరని చెప్తా ఉన్నారు. అన్ని డోర్లు కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు.